ఓం నమః శివాయ. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది అయినటువంటి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇది రెండు రాష్ట్రాలలో ఉన్నట్టుగా రెండు చోట స్థల పురాణాలు విభిన్నంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే పరళి వైద్యనాథ జ్యోతిర్లింగం అని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అలాగే జార్ఖండ్లో ఉన్నటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగం కూడా ముఖ్యమైనదిగా చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా రెండిటికి భిన్నమైన వాదనలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో పరళి వైద్యనాథ క్షేత్రం గురించి, అక్కడి స్థల పురాణం గురించి, ఈ యొక్క క్షేత్ర మహత్యం గురించి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు సంపూర్ణంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అద్భుతమైనటువంటి శ్రీ పరళి వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించండి, తరించండి. ఈ పరళి వైద్యనాథ్ క్షేత్రానికి ఎలా వెళ్ళాలో మనం ఇప్పుడు చూద్దాం. పరళి వైద్యనాథ్ క్షేత్రం మహారాష్ట్రలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే రైలు మార్గం, బస్సు మార్గం ఈ రెండు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సుమారుగా 357 కిలోమీటర్లు ఉన్న ఈ క్షేత్రానికి మనం రోడ్డు గుండా వెళ్తే, సొంత వాహనాల్లో వెళ్ళినప్పుడు హైదరాబాద్, జహీరాబాద్, బీదర్, ఉద్గిర్ నుంచి పరళి వైద్యనాథ్ వెళ్ళొచ్చు. అలా కాకుంటే హైదరాబాద్ నుంచి హుమ్నాబాద్, ఉమర్గా నుంచి అక్కడ కుడివైపు దారి తీసుకుంటే అలా కూడా మనం పరళి వైద్యనాథ్ వెళ్ళొచ్చు. నేనైతే పరళి వైద్యనాథ్కు ఉమర్గా నుంచి వెళ్ళడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. రోడ్డు కూడా చాలా సాఫీగా సాగుతుంది కాబట్టి ఆ రోడ్డును ఎంచుకోండి. ఇక బస్సులో వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఉమర్గా వెళ్ళి, ఉమర్గా నుంచి పరళి వైద్యనాథ్ వెళ్ళాల్సి ఉంటుంది. మరి లేదంటే పర్భని వరకు కూడా నాందేడ్ వెళ్ళి, నాందేడ్ నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మన అనుకూలాన్ని బట్టి, మీరున్న ప్రాంతాన్ని బట్టి ఎంచుకోవచ్చు. ఇక రైలు మార్గం అయితే లింగంపల్లి నుంచి పరళి వైద్యనాథ్కు ఉదయం ప్రతిరోజు కూడా 9:17 నిమిషాలకు హైదరాబాద్ పూర్ణ ఎక్స్ప్రెస్ ఉంది. అలాగే సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ కూడా మంగళవారం రోజు సాయంత్రం 4:40కి లింగంపల్లి నుంచి ఉంది. ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కూడా సాయంత్రం 8:50కి ఉంది. ఈ మూడు రైళ్లు కూడా మనకు హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటాయి. ఇవి హైదరాబాద్ పరళి వైద్యనాథ్ క్షేత్రానికి డైరెక్ట్గా చేరుకోవచ్చు. ఓం నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహత్తరమైనటువంటి వైద్యనాథ క్షేత్రం గురించి స్థల పురాణం చూసినట్టయితే, పూర్వము రావణాసురుడు లోకాలన్నింటిలో తిరుగుతూ లోకాలన్నింటినీ జయించిన తర్వాత ఇంకా ఏదో కావాలి అనే ఒక ఆలోచన కూడా కలిగింది. వెంటనే పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సును ప్రారంభించాడు. ఇక ఆ పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ ఎంతకు ఆ స్వామివారు ప్రత్యక్షం కాకపోవడంతో ఒక ఉగ్రమైనటువంటి తపస్సుకు పూనుకొని తన శిరస్సులన్నింటినీ కూడా ఖండించుకోసాగాడు. ఇలా దశకంఠుడు 10 శిరస్సులను ఖండించుకున్న తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నిన్ను అనుగ్రహిస్తున్నాను, వరమేం కావాలి కోరుకోమనగా, అప్పుడు ఆ రావణుడు ఆ పరమేశ్వరుణ్ణి, నీవు నా లంకానగరానికి వచ్చి అక్కడ సుస్థిరంగా ఉండు అని చెప్పేసి నీ ఆత్మలింగం కావాలని కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి, ఈ లింగాన్ని ఇస్తున్నాను, కానీ నీవు ఎప్పుడైతే ఈ లింగాన్ని నేలపై పెడతావో అక్కడే నేను స్థాపించబడతాను, తర్వాత అక్కడి నుంచి తీసుకువెళ్ళడం నీ వల్ల కాదు అని చెప్పేసి ఆ రావణాసురుడికి చెప్పగానే వెంటనే ఆ రావణాసురుడు సంతోషించి ఆ ఆత్మలింగాన్ని పట్టుకొని బయలుదేరాడు. మరి లోకరక్షకుడైనటువంటి నారాయణుడు గణపతితో ఎలాగైనా ఈ కార్యాన్ని అడ్డుకోవాలని చెప్పేసి విఘ్నేశ్వరుని పంపించగా, ఆ విఘ్నేశ్వరుడు ఒక గొల్లవాడి రూపంలో పశువుల కాపరిగా వెళ్ళి అక్కడ ఆడుకుంటుండగా రావణాసురుడికి సంధ్యా సమయం కావడంతో ఆ రావణాసురుడు ఆ గొల్లబాలుని పిలిచి, లింగాన్ని నేను వచ్చే వరకు పట్టుకోమని చెప్పి, నేను
మీరు రావడం ఆలస్యమైతే నేను ఇక్కడ ఈ లింగాన్ని పెట్టేస్తాను అని చెప్పేసి ఆ రావణాసురుడితో ఆ బాలుడు చెప్పాడు. వెంటనే వద్దామని చెప్పి వెళ్ళి అక్కడ స్నాన సంధ్యాధికాలు ఆచరిస్తుండగా ఒక ముహూర్తకాలం దాటిపోయింది. అప్పుడు ఆ బాలుడు నేను ఈ శివలింగాన్ని మోయలేకపోతున్నాను, బరువుగా ఉందని చెప్పేసి అక్కడే పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఆ రావణాసురుడు వచ్చి అక్కడ శివలింగం ఉండుట చూసి అక్కడ ఆ లింగాన్ని ఎంత తీద్దామన్నా కూడా ప్రయత్నించినా రాకపోవడంతో అక్కడే స్వామివారికి అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేసి అక్కడే స్వామివారిని అర్చించాడు. ఈ విధంగా రావణాసురుడు ఈ వైద్యనాథ క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని స్థాపించినట్టుగా మనకు స్థల పురాణాలు చెప్తున్నాయి. ఇదే కథ ఆత్మలింగంగా గోకర్ణ క్షేత్రానికి కూడా ఉంది. మరి శివపురాణాంతర్గతంగా అయితే ఈ కథ చెప్పబడి జరిగింది కాబట్టి మనం ఈ శివపురాణం మనకు ఆధారము శైవ క్షేత్రాల గురించి కాబట్టి ఇది వైద్యనాథ క్షేత్రం స్థల పురాణం. వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రం చేరుకున్నాక మనకు దేవాలయం దగ్గరే పార్కింగ్ ఉంటుంది. అక్కడ మనం పార్కింగ్ చేసి వెళ్తే అద్భుతమైనటువంటి ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం లోపల కూడా 2 ద్వారాలు మనకు దర్శనమిస్తాయి. ప్రధాన ద్వారం తర్వాత కూడా లోపల ద్వారం కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నంది మండపం ఉంటుంది. ఈ నంది మండపం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ శైవ క్షేత్రంలో అయినా ఒకే నంది ఉంటుంది, కానీ ఇక్కడ 3 నందులు ఉంటాయి. అలాగే ఇక్కడ పైన అంతా కూడా అత్యంత పురాతనమైనటువంటి చెక్కతో నిర్మించిన మండపం కనిపిస్తుంది. అలాగే మనం దేవాలయ ప్రదక్షిణం చేద్దాం. దేవాలయ ప్రదక్షిణం చేశాక మనకు ఇక్కడ మళ్ళీ నంది మండపం దగ్గర చేరుకున్నాక లోపల దర్శనం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి మండపం కనిపిస్తుంది. ఇక్కడ లోపల దాదాపుగా కెమెరాలు అలా ఉండవు. మేము రాత్రిపూట వెళ్ళాం కాబట్టి కొంత ప్రశాంతంగా ఉంది. వాళ్ళు కూడా మాకు సహకరించారు. గర్భాలయంలో స్వామివారు పక్కనే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం కూడా మనకు దర్శనమిస్తుంది. అలాగే దేవాలయం వెనుక భాగంలో త్ర్యంబకేశ్వర స్వామి, కృష్ణేశ్వర స్వామి శివలింగాలు ప్రతిష్ఠించడం ఉన్నది. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది, అవి కూడా దర్శించుకోండి. అలాగే వీరభద్రుడి యొక్క అద్భుతమైనటువంటి దేవాలయం కూడా మనకు దర్శనమిస్తుంది. దాంతోపాటు మేము వెళ్ళినప్పుడు స్వామివారికి హారతి కార్యక్రమం కూడా జరిగింది. అది మేము దర్శించుకున్నాము. మరి మీరు కూడా రాత్రి 9:30 సమయంలో వెళ్తే స్వామివారి హారతి ఉంటుంది, ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. అది ఆ సమయంలో స్పర్శ దర్శనం ఉంటుంది, అది చేసుకోవచ్చు. స్వామివారిని దర్శించండి, తరించండి. सौराष्ट्र सोमनाथं च श्रीशैल्य मल्लिकार्जुन उज्जैन्य महाकाल ओंकार ममलेश्वरम परल्याम वैजनाथं च। गाँव का नाम परली है, शिव जी का नाम वैजनाथ है। ये 4 युग से ये ज्योतिर्लिंग इधर स्थापित किया वाला है। शंकराचार्य ने जो स्त्रोत लिखा है इनके अनुसार इनका 5वां नंबर आ जाता है। आप जो अभी इधर एक खड़े है मंदिर एक पर्वत पर ऊपर खड़ा है, इसका नाम है मेरुगिरी पर्वत। इधर पहले औषधि वनस्पतियाँ मिलती थी, भक्तजन आते थे, वैद्य लोग आते थे और इधर की जो औषधि वनस्पतियाँ थी वो लेते थे और लोगों का दुख निवारण करते थे। लेकिन इनको पीड़ा देने के लिए एक मार्तंड नाम का राक्षस था जो इनको पीड़ा दे रहा था, संहार कर रहा था, इधर के लोगों को तकलीफ दे रहा था। तो एक वंजुमा नाम के भक्त ने ये पर्वत पर बैठ पे शिव जी की तपस्या रखी। सदियों को तपस्या करने के बाद शिव जी इनको प्रसन्न हुए और बोले, हे भक्त तूने मेरी आराधना की है, आपको क्या चाहिए और वो बोल दीजिए। वो भक्त बोला, ये जो राक्षस मार्तंड नाम का राक्षस है हमको पीड़ा दे रहा है, दुख दे रहा है, आप उनका संहार कीजिए। शिव जी बोले तथास्तु। जाने के बाद वो इस राक्षस के साथ जो मार्तंड नाम का राक्षस इनके साथ युद्ध किया और राक्षस का वध कर दिया। शिव जी वो भक्त के बाद फिर से आ गए और बोले, हे भक्त ये तो जग कल्याण के लिए हो गया, ये तो सबको पीड़ा दे रहा था, आप खुद के लिए कुछ मांगिए। लेकिन पहले के लोग लालची स्वभाव के, ऐसा कुछ नहीं था, पैसा धान्य सब उनके पास था। उन्होंने बोला भगवान मेरे को कुछ देना ही है तो मेरे नाम से इधर स्थापित हो जाइए और जो आने वाले भक्तजन है इनको आप आरोग्य देते रहिए, आशीर्वाद देते रहिए। शिवजी तथास्तु बोल दिए। वो भक्त पाताल में चला गया और अंदर से ज्योतिर्लिंग प्रकट हो गया। कालांतर आने में बाद में समुद्र मंथन हुआ। समुद्र मंथन में से 14 रत्न बाहर निकले थे, इसमें से अमृत एक महत्वपूर्ण रत्न था जो धन्वंतरी साथ में लेके निकले थे। वो दानवों को भी चाहिए था और देवताओं को भी चाहिए था। तो विष्णु जी ने मोहिनी रूप धारण करके
वो जो अमृत है धन्वंतरि के साथ ये शिवलिंग में लाके छुपा के रखा थे। दानवों को मालूम चल गया, पहले के दानव अंतर्यामी थे, इन्होंने पता चल गया कि ये शिवलिंग के अंदर ये शिवलिंग है। दानव आने लगे और ये शिवलिंग पे प्रहार करने लगे, तो शिवलिंग में से अग्नि की ज्वालाएं निकली और राक्षसों के हाथ जल गए और दानव इधर से भाग गए। बाद में इधर राम भगवान भी, जब सीता माता का हरण हुआ था, तो यहाँ पे त्रेता युग में राम भगवान भी इधर आके शिवलिंग की पूजा की। और 1706 में अहिल्याबाई देवी ने इधर जनौर की रानी अहिल्याबाई होलकर ने इधर का जनौर उद्धार किया है। आगे नंदी जी है, इधर हर जगह शिव जी का एक नंदी रहता है, इधर 3 नंदी है। इधर शिव जी की त्रिकाल पूजा होती है, इसलिए 3 नंदी, सोम चैव चंड। शिव जी ये नंदी पे बैठ पे भ्रमण करते हैं, ये मेरुगिरी पर्वत है, इस पे भ्रमण करते हैं। बोलो वैजनाथ भगवान की जय। नमः जय। हर हर महादेव, भोलेनाथ भगवान की जय। ओम नमः शिवाय। చూసారు కదా వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రం పరళి. మరి ఇలాంటి వీడియోల కోసం మన విఎన్ఆర్ ద ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.